ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. జ్ఞానము లేకనే ప్రజలు నశించిపోవచ్చున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, కానీ జ్ఞానము లేని స్త్రీలు ఈనాడు చేజేతులారా తమ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. జ్ఞానము లేని యవ్వనస్తులు కూడా తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, సమాజంలో బ్రతకాలన్నా, పై చదువులు చదవాలన్నా ప్రతి విషయంలో తప్పకుండా మానవునికి జ్ఞానం అవసరం. మరి ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అడుగు ప్రతివానికి నా దేవుడు సమృద్ధిగా జ్ఞానమును ఇచ్చును. ఒక తల్లి తన కుమారుణ్ణి బాగా చదివించాలని స్కూల్కి పంపితే టీచరు తన తల్లికి ఒక ఉత్తరం రాసి తన కుమారునికి ఇచ్చి పంపుతాడు. ఆ ఉత్తరంలో నీ కుమారుణ్ణి స్కూల్కి పంపించవద్దు, ఎందుకంటే జ్ఞానం లేని నీ కుమారునికి చదువు చెప్పలేము అని ఆ ఉత్తరంలో ఉంది. అది చదివిన తల్లి కుమారుణ్ణి మందలించలేదు, బాధపడలేదు. కానీ ప్రతిరోజు తన కుమారుడి దగ్గర మోకరించి కన్నీరు కార్చి, దేవా నా కుమారుడికి జ్ఞానమును దయచేయి అని ప్రార్థించింది. తదుపరి ఆమె చనిపోయింది. అయితే తల్లి చనిపోయిన ఆ ప్రార్థన విన్న నా దేవుడు తన కుమారుడికి ఏ జ్ఞానం ఇచ్చాడు అంటే లోకాన్ని వెలిగించే జ్ఞానం ఇచ్చాడు. ఆయనే బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ పిల్లలకు చదువు రావటం లేదని, జ్ఞానం లేదని, జ్ఞానం లేని నా పిల్లలు ఎలా బ్రతుకుతారని దిగులు చేయకు. ఎందుకంటే ఆ తల్లి తన కుమారుడి జ్ఞానం కొరకు ప్రార్థించినప్పుడు ఆ కుమారుడికి జ్ఞానంను దేవుడివ్వలేదా? అలాగే సొలొమోను జ్ఞానం అడిగితే దేవుడు సొలొమోనుకు జ్ఞానంతో పాటు సమస్తం ఇవ్వలేదా? మరి నీవు అడిగితే దేవుడు జ్ఞానమును దయచేయడా? తప్పక ఆయన జ్ఞానమును దయచేయ దేవుడు. కాబట్టి జ్ఞానము దయచేయు దేవునికి మొరపెట్టు. నీకు నీ కుటుంబానికి నా దేవుడు సమృద్ధిగా జ్ఞానమును దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.